నమస్కారం రాహుల్ రవీంద్రన్ గారు. నమస్కారం అండి. జాతీయ అవార్డు మీరు అందుకున్నారు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే చీలాసవ్కి. మా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. సో అసలు మీ సినిమా ఒకటి చెప్పాలి, నాకు సినిమాకి వచ్చి ఆల్మోస్ట్ 11 years అయింది. ఓకే. ఫస్ట్ సినిమా సైన్ చేసినప్పటి నుంచి చూసుకుంటే, అండ్ నేను ఇది దూరదర్శన్కి చేసే ఫస్ట్ ఇంటర్వ్యూ. I consider it an honor. I mean, I grew up on Doordarshan. Yeah. I belong to an era where in my childhood we had only Doordarshan. Yeah. So for me to finally do an interview for Doordarshan is such a pleasure and an honor. Yeah, okay. That's so nice of you to have said that. So now let us start about your journey. మీ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? సో నేను యాక్చువల్లీ ఎంబీఏ అంతా ఫినిష్ చేసి బాంబేలో పనిచేస్తుంటే, I always knew cinema was a passion from maybe 8th standard or 9th standard. That's all I ever wanted to do, to tell stories and make films. So నేను నా జాబ్ మానేసి సరే ఎప్పుడు ట్రై చేయకపోతే మళ్ళీ ట్రై చేయను, ఇప్పుడే ట్రై చేస్తేనే ఛాన్స్ ఉంది అని చెప్పి జాబ్ మానేసి మళ్ళీ చెన్నైకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం అయితే దొరకలేదు, కానీ యాక్టర్ అయిపోయాను. సో సరే ఓకే, ఏదో ఒకటి ఎంట్రీ దొరుకుతుంది కదా నాకు, అంటే సినిమాలో ఎవరు పరిచయం లేరు, సో ఎంట్రీ దొరుకుతుంది కదా అని చెప్పి యాక్టర్ అయిపోయాను. అండ్ ఐ కెప్ బైడింగ్ మై టైం. తెలుసు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఈ జంప్ ఒకటి చేస్తానని. సో ఐ సెడ్ ఓకే, లెట్ దిస్ కీప్ గోయింగ్ అండ్ విల్ slowly, when I have learned the craft, when I'm confident enough that I can go make a film, because cinema isn't just an art, it's also a craft. Yes. You need to have technical knowledge of how to put a film together properly. So I felt, finally when I felt I was ready that I can go make a film, I started pitching the film, and within about 2-3 years things worked out and I got to go make Chila Sav. అచ్చా, అంటే మీరు ఇప్పుడే చెప్పారు ఏంటంటే మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు అని, అండ్ మీరు చదివింది ఎంబీఏ అంటున్నారు. సో అసలు ఎంబీఏ అన్న ఒక బ్యాక్గ్రౌండ్తో సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో అసలు సినిమా వైపు రావడం అనేది ఒక పెద్ద జంప్ అనిపించలేదా, రిస్క్ అనిపించలేదా? ఇట్ వాస్. నాకు సినిమాలో ఎంట్రీ దొరకడం ఎంత కష్టం అని తెలుసుంటే నేను బహుశా జాబ్ మానేసి వచ్చి ట్రై చేసేవాడిని కాదేమో. సో నాకు సినిమా గురించి ఏం తెలియదు కాబట్టి ఒక ప్యాషన్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది, ట్రై చేద్దామని అనిపించింది. ఎంట్రీ దొరకడం ఎంత కష్టం అని అప్పుడు అనిపించలేదు. నేనేమనుకున్నానంటే అసిస్టెంట్ డైరెక్టరే కదా, మనమేమి హీరో అవ్వడానికి ట్రై చేయలేదు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ అయితే దొరికేస్తుంది అనుకొని నేను జాబ్ మానేసి వచ్చేసా. కానీ ఆ జాబే దొరకలేదు. ఇట్ వాస్ సో డిఫికల్ట్ ఈవెన్ గెట్ అన్ అపాయింట్మెంట్ వితౌట్ ఎనీ కాంటాక్ట్స్. సో ఐ థింక్ ఐ వాజ్ నైవ్ అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ వాజ్ నైవ్. సో ఐ క్విట్ మై జాబ్, కేమ్, ట్రైడ్ సినిమా. It definitely felt like a risk. ఎందుకంటే మా నాన్న ఒకటే చెప్పారు, they knew that I was kind of very passionate about cinema and that I wanted to try cinema. The only thing he told me was, రే నా బాధ్యత నేను చదివించేశాను, ఇప్పుడు నువ్వు సినిమాలో వెళ్తానంటున్నావు, నాకైతే సినిమా గురించి ఏం తెలియదు, నేను నీకు ఒక అడ్వైస్ కానీ ఒక హెల్ప్ కానీ ఏమి చేయలేను, యూర్ ఆన్ యువర్ ఓన్. అది నువ్వు తట్టుకోగలుగుతావు అంటే, నువ్వు మేనేజ్ చేయగలుగుతావు అంటే ట్రై చేయి, బట్ ఐ కాంట్ హెల్ప్ యూ బియాండ్ బీయింగ్ అన్ ఎమోషనల్ సపోర్ట్ అన్నారు. సో అప్పుడు కొంచెం భయం వేసింది, కానీ నాకు ఎక్కడో లైఫ్ వేస్ట్ చేయకూడదు, చదువుకున్నాం, జాబ్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఒక 1 year ట్రై చేద్దాం, 1 year లోపల ఏది దొరకకపోతే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఆ ఒక బఫర్, ఆ ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాను నాకే నేను. సో ఆ 1 yearలో దొరికిందంటే సినిమాలో ఉండిపోద్దాం, లేకపోతే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోదాం అని చెప్పి. మీరు అంటే 12 films అలా చేశారు అన్నట్టున్నారు కదా? about 12 to 13 films old as an actor. Okay. Including the guest appearances. ఏ ఫిల్మ్స్ అండి? తెలుగునా, ఏ లాంగ్వేజ్? I started in Tamil. I did 2-3 films in Tamil and then finally made my debut in Andal Rakshasi in Telugu. Since then I've been pretty much doing only Telugu films. మధ్యలో ఒక గెస్ట్ అపియరెన్స్ ఒకటి చేశాను తమిళ్లో, మళ్ళీ యూటర్న్ బైలింగ్వల్ అనమాట, తెలుగు తమిళ్ రెండిట్లో చేశాను. సో దట్ వాస్ ద లాస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ యాజ్ అన్ యాక్టర్. That was actually immediately after Chila Sav. Okay. So I'm about 12-13 films old as an actor. Right. Must be Tamil. Mother tongue is Tamil, yes. But you are quite fluent in Telugu. Yeah. How is it? అంటే సినిమాల్లో తెలుగు సినిమాలు చేయడం వల్ల తెలుగు నేర్చుకున్నారా, లేదా తెలుగు స్వతహాగా వచ్చిందా? తెలుగు సినిమా చేయడం వల్ల నేర్చుకున్నాను. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలండి. మా అమ్మ ఇచ్చిన జెనెటిక్ గిఫ్ట్ అది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ చాలా టక్మని ఏ లాంగ్వేజ్ అయినా పికప్ చేసేస్తుంది. సో షీ పాస్డ్ ఆన్ దట్ గిఫ్ట్ టు మీ. సో ఐ నో అబౌట్ 6 languages. సో వేర్ ఎవర్ ఐవ్ లివ్డ్ ఐ హావ్ ఆల్వేస్ పిక్డ్ అప్ ద లోకల్ లాంగ్వేజ్ వెరీ ఫాస్ట్. సో ఫస్ట్ అందాల రాక్షసి సైన్ చేసినప్పుడు నాకు అసలు తెలుగు అనేది రాదు. ఆ సినిమా షూటింగ్ చేస్తుంటే అసలు ఓకే త్వరగా నేర్చుకోవాలి,
ఎందుకంటే మెల్లగా సినిమా చేస్తుంటేనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా వల్ల కొంతైనా పేరు వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ నాకు కెరీర్ ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ ఆ సినిమా చాలా ఇష్టపడి చేశాను ఆ రోల్. సో ఆ గౌతమ్ అనే క్యారెక్టర్ చేసినప్పుడు డబ్బింగ్ మనమే చేయాలి కదా అని ఒక తాపత్రయం ఉండింది. సరే ఎలాగైనా నేర్చుకుందాం అని ఆ సినిమా షూటింగ్ అయ్యే లోపల కొంతైనా నేర్చుకుంటే డైరెక్టర్ కొంచెం కాన్ఫిడెన్స్తో నాకు డబ్బింగ్ ఛాన్స్ ఇస్తారని ఒక ఐడియా ఉండింది. సో అలా నేర్చుకోవడం జరిగింది అండ్ మెల్లగా ఇంకా బెటర్ అయింది నా తెలుగు. అయితే ఒక ప్రశ్న ఏం వేయాలంటే మీకు మీరు తమిళ్ సినిమాలు చేశారు, కొన్ని తెలుగు సినిమాలు చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాలనుకున్నారు ఒరిజినల్ మీరు యాక్చువల్లీ. అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాలి అనుకుని మీకు ఒక సంకల్పం వచ్చినప్పుడు అసలు మీకు అంత ముందర డైరెక్షన్ అంటే ఏమిటి, డైరెక్షన్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఇవి తెలుసా, అవి ఎలా తెలుసుకున్నారు? నాట్ మచ్ అండి, టెక్నికల్ నాలెడ్జ్ అయితే అసలు లేదు. అఫ్ కోర్స్ నేను బుక్స్ చదువుతుంటాను ఫిల్మ్ మేకింగ్ గురించి. ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అయితే ఏది చేయలేదు కానీ బుక్స్ చదువుతుంటాను. అండ్ దెన్ ఈవెన్చువల్లీ వెన్ యూట్యూబ్ బికేమ్ పాపులర్, ఐ యూస్ టు కీప్ వాచింగ్ వీడియోస్ ఆన్ హౌ టు రైట్ స్క్రీన్ ప్లేస్, హౌ టు మేక్ ఫిల్మ్స్, వాట్ ఈస్ ద టెక్నిక్, what is the craft, etc. బట్ ఆ మాత్రం నాలెడ్జ్ ఉండింది తప్ప నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేదు. సో మెల్లగా యాక్టర్ అయ్యాక ఇన్ని సినిమాలు చేయడం వల్ల నాకు సెట్లో ఉండి ఓకే షార్ట్ డివిజన్ అంటే ఇది, ఇలా ఓ డైరెక్టర్ పని ఇది, ఒక ఎడిటర్ పని ఇది, అదంతా నేర్చుకోవడం జరిగింది. ఓకే, దట్ మీన్స్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ హెల్ప్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. No doubt about it. Yeah. Acting for me, when I eventually said, okay, you know what, I'm getting an entry, try చేద్దాం అనుకున్నప్పుడు acting became a ways and means of reaching my final goal, which was to eventually make my own films. Yeah. So I said, okay, మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినా ఏంటి, యాక్టర్గా పనిచేసినా ఏంటి, సెట్లో ఉంటే నేర్చుకోవచ్చు కదా అనే ఒక యాటిట్యూడ్ ఉండింది. అండ్ లక్కీలీ యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్సో మేక్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ యూ మేక్ మోర్ మనీ. సో నో కంప్లైంట్స్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సరే, అంటే డైరెక్టర్గా అయితే ఇంతకుముందు ఏమి అసలు ఈ తర్వాతనే అంతా చూసి నేర్చుకున్నారు. మరి యాక్టర్గా కూడా ఇంతకుముందు ఎప్పుడైనా అనుభవం ఉండేది, ఏమైనా థియేటర్ కానీ అటువంటివి ఏమైనా చేశారా? యాక్టింగ్ కోర్స్ అయితే ఎప్పుడు చేయలేదు, బట్ ఐ వాస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ థియేటర్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. Not professional theatre, but amateur theatre, semi-professional theatre. Like when I was in Maika, we used to do ticketed shows. Okay. But we were an amateur group. Yeah, of course. So I have done theatre before. And then నేను యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు అలానే నాకు ఫస్ట్ యాక్టింగ్ ఆపర్చునిటీ దొరికింది అనమాట. బాంబేలో ఉన్నప్పుడు ఒక క్లయింట్తో లంచ్ మీటింగ్లో ఉంటే ఒకరు వచ్చి ఈ లుక్కే మాకు కావాలి, మీరు వచ్చి ఒక యాడ్కి ఆడిషన్ చేస్తారా అని అన్నారు. ఓకే. So I auditioned for that ad and the first ad I did was directed by Dibakar Banerjee. Okay. So he sort of put me in front of a camera for the first time. Yeah. So that ad got me a few more ads. So by the time I quit my job and came out of Bombay, I had already done about 6-7 ads. Right. So by the time you got into the film field, you already... one of those ads got me my first acting gig. Okay. అచ్చా, దట్స్ వెరీ నైస్ టు నో. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్టర్ నుంచి యాక్టర్ నుంచి డైరెక్టర్ వైపు ప్రయాణం చేశారు. బట్ ఫస్ట్ టైం మీరు ఈ చీలాసో ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ దీనికి కావాల్సిన అన్నీ ఎలా సమకూర్చుకున్నారు? అంటే స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, ఎలా ఇదంతా సమకూర్చుకున్నారు? దాని జర్నీ ఏంటి? నేను యాక్చువల్లీ సినిమా ఆల్మోస్ట్ ఐ థింక్ నేను ఫస్ట్ సినిమా సైన్ చేసిన టైంలోనేమో there was a small incident that happened in my friend's life. So this was almost 10 years before I eventually directed Chila, so the story started developing in my head. Okay. There was a small incident that happened and ఆ ఇన్సిడెంట్ అలా కాకుండా వేరేలా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అనే ఒక థాట్ లో నుంచి పుట్టిన కథ చీలాసో అనేది. ఇలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఏంటి అనేది. సో అలా ఆల్మోస్ట్ నేను చీలాసో తీసిన ఒక 8 years ముందే నాకు స్టోరీ అనేది మొత్తం సెట్ అయిపోయింది. ఓకే. So in that sense it was easy. It was like just completely running in my head. And తర్వాత స్క్రీన్ ప్లే అవంతా కూడా ప్రాబ్లం లేదు. Yeah, I mean it was all in place. For 8 years it kept developing in my head and almost short division తో పాటు ఆ సినిమా ఒక 2000 times నా మైండ్ లో చూసుంటాను నేను. అచ్చా. ఫస్ట్ కూర్చొని స్క్రీన్ ప్లే రాసే ముందే. రైట్. So I was very well prepared when I went to that film. Actually it is said about Mughal Azam కూడా ఇలాగంటారు. అంటే the director had his screenplay for about 5 years. He was working on the screenplay only. Then only he took about 1 year to do that. A lot of directors they say that often their first film is their best film because మీ ఫస్ట్ ఫిల్మ్ కి మీకు ప్రిపరేషన్ టైం దొరికేంత ఏ సినిమాకి దొరకదు. యూ విల్ నెవర్ గెట్ ద టైమ్ టు ఫైన్ ట్యూన్ యువర్ స్క్రీన్ ప్లే సో మచ్ as you will get for your first film. It's many years of fine tuning a script. So yeah. Lover sir? No sir.
మాకు ఈరోజు పెళ్లి చూపులా బట్ నెవర్ బౌత్. హైదరాబాద్ లో ఉండే హ్యాండ్సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? టూరిస్ట్. బాయ్. ఓ, ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేసి ఇప్పుడు నీకు హగ్ కావాలా? ఏం అక్కర్లేదు, హ్యాండ్ షేక్ చాలు. హలో. అంటే మీకు మీ దగ్గర స్క్రిప్ట్ ఉన్నది, స్క్రీన్ ప్లే అంతా డైరెక్షన్కి మీరు రెడీగా ఉన్నారు, బట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎవరన్నా ముందుకు వచ్చారా? వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ ఫేస్ దేర్? అంటే జనరలీ ఈజ్ ద ఫీల్డ్ సో ఎంకరేజింగ్ దట్ టు ఎంకరేజ్ న్యూ లక్కీలీ నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక యాక్టర్గా ఒక 10 సినిమాల కన్నా ఎక్కువ చేసేసాను కాబట్టి కాంటాక్ట్స్ ఉండేది నా దగ్గర. సో for me to call someone and say, listen, I have a story, would you want to hear it, became easier because I had worked as an actor. ఫస్ట్ అయితే ప్రొడ్యూసర్ కన్నా ముందు నేను సుశాంత్కి కథ చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 4 years before I made Sheila, so I had pitched it to another actor. It didn't happen at that time. And then eventually I signed 3-4 more films as an actor. I got busy again. And then finally when I finished those 3-4 films, I said, okay, ఇప్పుడు ప్రాపర్గా ట్రై చేద్దాం. మళ్ళీ ఇంకో 2 సినిమాలు సైన్ చేస్తే మళ్ళీ ఇంకో 2 years డిలే అయిపోతాయని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ అయితే సుశాంత్కి చెప్పడం జరిగింది. సుశాంత్ వెంటనే నచ్చింది. సో దెన్ సుశాంత్ అండ్ ఐ టుగెదర్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. అండ్ దెన్ హీ హ్యాడ్ అ ఫ్రెండ్ who knew that there were these new producers looking for scripts. వాళ్ళు వినడానికి రెడీ అని తెలిసి I went and pitched it to them also. And they liked it. They immediately, luckily our producers immediately got on board. కథ వినగానే almost within 5 minutes I think they said they're going to do the film. Yeah, interesting. So, that's very interesting. Yeah. Okay. So you అంటే ఈ స్టేజెస్ అంతా మీరు దాటేశారు. వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అంటే especially today I feel so grateful to my producers that any screenplay writer or director, your imagination is only your imagination until there is somebody willing to trust you and put your money. That is what. Put their money on money, your imagination. Right. So big thank you to my producers, Serenity Cine Corporation. వాళ్ళు తీసిన మొదటి సినిమా. సో మా అందరికీ ఇట్ వాస్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. నాకు వాళ్ళకి అందరికీ మొదటి సినిమా. అండ్ సినిమా తీసిన తర్వాత నాగ్ గారి సినిమా చూసి మనం ఎంటర్ప్రైజెస్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. చివరికి మనం ఎంటర్ప్రైజెస్ ప్రెజెంట్ చేశారు సినిమాని. రైట్. సో బిగ్ థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ దెమ్, సెరెనీ as well as మనం ఎంటర్ప్రైజెస్. రైట్. ఓకే. సో మీ నెక్స్ట్ వెంచర్స్ ఏంటి? వాట్ ఆర్ యూ ప్లానింగ్ నెక్స్ట్? I'm working on a story right now. Okay. Sitting and writing and getting my story structure in place. So yeah, sometime within the next 3-4 months I think I should be able to go to shoot. Is the plan. So yeah. From Chilasau to now, అంటే Chilasau తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు how much do you think you have evolved as a director? Leaps and bounds. I think that's the case with నేనే కాదు, any person who finally goes out and makes their first film, you learn so much. మీరు ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉన్న ఆ క్రాఫ్ట్ గురించి, ద టెక్నికల్ నో హౌ రిక్వైర్డ్ టు మేక్ అ ఫిల్మ్, దాని గురించి మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా చివరికి ఒక సినిమా అనేది ఏ పనిలాగా ఇట్స్ అబౌట్ interpersonal relationships. It's about managing a crew. It's about 120 people get together and work. And for a few days working on that project. Yeah. And it's a very intense experience. So to manage a crew, to make sure that everybody is working positively with positivity towards that same vision. అంటే నేను నా మైండ్లో చూస్తున్న సినిమా ప్రతి ఒక్కరు అదే సినిమా చూస్తేనే అవుట్పుట్ ఎలా కావాలో అలా వస్తుంది. సో దానికి క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. 70% టచ్ అవుతారు. సో దానికి మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా క్లియర్గా ఉండాలి, తెలివిగా చెప్పాలి మనకేం కావాలో. ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర మనం క్లియర్గా చెప్పగలగాలి. సో ఇలాంటివి మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఎంత చదివినా, ఎంత యూట్యూబ్ వీడియోలు చూసినా మీకు యూ మైట్ గెట్ ద టెక్నికల్ నో హౌ, బట్ ది యాక్చువల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ యూ విల్ నెవర్ లెర్న్ అంటిల్ యూ గో మేక్ అ ఫిల్మ్. సో టు మీ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ థాట్ మీ సో మచ్ అండ్ ఐడ్ లైక్ టు బిలీవ్. అంటే సినిమా తీయడం అనేది ఒకటి పక్కన పెడితే, మన సినిమా తీసి ఫస్ట్ టైం థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని చూస్తుంటాం కదా, ఇప్పుడు మనం ఏదేదో అనుకుంటాం, మన స్టోరీలో ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇది కావాలనుకుంటాం. కొన్నిసార్లు ఇది ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం లేకపోతే స్క్రీన్ ప్లే కంటిన్యూయేషన్ కోసం ఒక సీన్ కావాలనుకుంటాం. కానీ థియేటర్లో కూర్చొని చూస్తే ఆ సీన్ ఆడియన్స్కి ఏమో బాగా నచ్చేస్తుంది.
వాళ్ళు దానికి ఎక్కువ రియాక్షన్ ఇస్తారు, మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న సీన్కి ఎక్కువ ఇవ్వరు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఐ థింక్ ఫస్ట్ టైం సినిమా తీసి ఆడియన్స్తో థియేటర్లో కూర్చొని చూస్తేనే యువర్ మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజెస్. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ నర్వ్ ర్యాకింగ్. ఫస్ట్ థియేటర్లో చూడడం కన్నా ప్రివ్యూ థియేటర్లో ప్రివ్యూ షో జరిగింది. సో ప్రివ్యూ షోలో అందరూ వచ్చి కూర్చుంటే ఇట్ వాస్ అబౌట్ 120 సీటర్ థియేటర్, ఇట్ వాస్ ఫుల్ అండ్ 120 people sitting and watching the film, and 10 minutes in I got so nervous, my heart was beating so fast that I went out of the theater. I couldn't take it. Yeah. I went out of the theater, shut the door and door లో నుంచి వింటున్నా ఏ సీన్ జరుగుతుంది, ఏంటి నవ్వుతున్నారా, ఏంటి క్లాప్స్ కొడుతున్నారా, ఏంటని వింటున్నా. సో ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఐ స్లోలీ డెవలప్ ద కరేజ్ టు సిట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఎంటైర్లీ ఇన్ అ థియేటర్ when it released. That taught me so much. How was that experience? Because it taught me so much. మీకు ప్రివ్యూ అన్నప్పుడు అంతా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి దే కుడ్ బి వేరీడ్ రియాక్షన్స్. బట్ థియేటర్లో కూర్చొని చూసినప్పుడు మామూలు ప్రేక్షకులతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Luckily, most people liked the film. Yeah. Some people loved the film. So luckily most of the responses were very positive. అది మరి నెగిటివ్ రెస్పాన్స్ అయి ఉంటే ఎలా నేను తీసుకునేవాడినేమో, అది వాట్ ఐ వుడ్ హవ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఐ డోంట్ నో. బట్ సిన్స్ ఇట్ వాజ్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ టు అంటే ఒక నమ్మకంతో సినిమా తీసాం, ఈ స్టోరీని ఇలా చెప్తే ఆడియన్స్ ఎక్కడో కనెక్ట్ అవుతారు అనే నమ్మకంతో సినిమా తీసాం. సో బయటికి వెళ్తున్నప్పుడు ఆడియన్స్ మొహంలో ఆ నవ్వు చూస్తుంటే బాగా అనిపించింది. అండ్ ఎక్కడ నేను ఎమోషనల్ ఫీల్ అవుతారు అనుకున్నాను, అక్కడ ఐ హర్డ్ సమ్ స్నిఫల్స్ ఇన్ ద థియేటర్. దట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ అన్ అవార్డ్. It was the first award I got. And then comedy scene ki audience navvutunte, it was an incredible feeling. And especially the comedian in the film is my best friend, Wendla Kishore. Very, very attached to him, even personally. So for me, నాకు ఎక్కడో ఈ సినిమాలో కిషోర్ని అందరూ అప్రిషియేట్ చేయాలని బాగా ఉండింది. So when people were laughing and clapping at Kishore scenes, that was a huge high for me. So definitely, I learned so much. And then there were scenes when people got very restless. And I said, okay, మేబీ ఈ సీన్కి ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదేమో, ఈ సీన్ని మేబీ ఇంకొంచెం ఫాస్ట్గా మనం తీసుకుండొచ్చేమో అన్నట్టు అలాంటివి కొన్ని నేర్చుకున్నాను. సో అండ్ లైక్ ఐ సెడ్, ది ఆడియన్స్ రియలీ సర్ప్రైజ్డ్ మీ విత్ సమ్ రియాక్షన్స్ టు సర్టన్ త్రో అవే లైన్స్. దీనికి పెద్దగా రియాక్ట్ అవుతారని అనుకోలేదు, కానీ దానికి ఇచ్చే రియాక్షన్, దీనికి ఇంత రియాక్ట్ అవుతున్నారు ఏంటని అనుకున్నా. అలానే కొన్ని ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అనుకున్నాను, దానికి అసలు రియాక్టే లేదు, రియాక్షన్ లేదు. సో ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్. I learned so much from that experience. So did you expect national award for this, your first directorial venture? Not at all. To be honest, we knew that we had a subject that was very socially relevant. I national award ఇచ్చిన తర్వాత citation చూశాను, దాంట్లో కూడా అదే రాశారు, a very modern take on a traditional construct of arranged marriage అన్నట్టు. And we knew we had that. We knew we had some very socially sensitive and relevant themes in the film about how women are treated in the whole arranged marriage construct, and about what kind of pressures they face and things like that. What kind of inhibitions? And it was a very progressive film in that sense. So we knew we had a socially relevant film on our hands. అందుకే సరే పంపుదాం అనుకున్నా. సో నేను అంతా అయిపోయింది, ప్రొడ్యూసర్తో నేను డిస్కస్ చేశాను, ప్రొడ్యూసర్ పంపించేశారు. పంపించేసిన తర్వాత ఫర్ మెనీ మంత్స్ దెన్ వీ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫిల్మ్. మేము అసలు వీఆర్ నాట్ బిగ్ ఇనఫ్ టు క్యాన్వస్ ఆర్ లాబీ ఆర్ ఎనీథింగ్, వెరీ స్మాల్ ఫిల్మ్. వీ సెంట్ ఇట్ అండ్ ఫర్గాట్ అబౌట్ ఇట్. అండ్ దెన్ at that point we knew we had that's about it. So we felt ఇది పంపించాలనిపించింది తప్ప దీనికి అవార్డు వస్తారని అస్సలు అనుకోలేదు నేను. అసలు I tweeted immediately after receiving the award that it's something I didn't even dream. It was so far-fetched and it's come true. So no, I did not expect an award at all. And the award was announced on the same day as my second film's release. Oh. So yeah, our nervousness, it sort of came like a... it's a వానజల్లు లాగా. Yeah. వెల్కమ్ షవర్. నేను కూడా అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మీరు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు, సో నెక్స్ట్ ఎటువంటిది ప్లాన్ చేస్తున్నారు? దీనికి మించినది ఉంటుందా అది? అండ్ ఆర్ యూ ఎనీ టైమ్ గోయింగ్ టు ప్లాన్ ఎనీ బిగ్ బడ్జెట్ directorial films or something like that? It's the story, Andy. To me, the story is important. Some stories need to be made with a certain budget. Some stories, you don't need to make with a big budget. And you need to understand economics. For example, చాలా పర్సనల్ ఫిల్మ్ ఒకటి ఇది అన్ని రకాల ఆడియన్స్కి కాదు అని అనుకున్నప్పుడు
అప్పుడు ఆ సినిమా మీద ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీలాసో మేము చాలా టైట్ బడ్జెట్లో తీసాం, చాలా టైట్ స్కెడ్యూల్లో టైట్ బడ్జెట్లో తీసాం, బికాస్ సమ్వేర్ వీ న్యూ వీ మేకింగ్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్ అండ్ వీ ఫెల్ట్ ఇట్ మే నాట్ రీచ్ అవుట్ టు అ వైడ్ సెక్షన్ ఆఫ్ ది ఆడియన్సెస్. సో మరీ ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాం. సో ఆ స్టోరీ బట్టి ఒకసారి ఈ స్టోరీ అరే ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ, దీన్ని చెప్పాలి, దిస్ అ సర్టన్ వాల్యూ ఇన్ టెలింగ్ పీపుల్ ది స్టోరీ అని అనిపిస్తే that should come first, not these things. Yeah. Once you have the story ready, then I feel you should sit and think about, will this story reach a wider audience? If not, then how much budget should we make it in? ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలంటే మరి ఎలా చెప్పాలి, వాట్ కైండ్ ఆఫ్ అన్ ఆడియన్స్ అవి టార్గెటింగ్, ఇది ఫెస్టివల్ సర్క్యూట్ కోసం తీస్తున్నామా లేకపోతే ఒక థియేటర్ ఆడియన్స్ కోసం తీస్తున్నామా, థియేటర్ ఆడియన్స్ అంటే మరి ఎలాంటి ఎలిమెంట్స్ ఫిక్స్ చేయాలి, ఫెస్టివల్ సర్క్యూట్ కోసం అంటే you have a lot more creative freedom. So I think those things are secondary. It's the story that you should come up with first, and that should be the primary aspect of any film. లాస్ట్ క్వశ్చన్ అండి, ఎటువంటి జానర్ ఆఫ్ ఫిల్మ్స్ you are passionate about making? Human stories. It could be any genre. It could be, if you look at Chila, for example, I think that's one of the things the jury might have liked. It's a slice of life film that has romance in it, that has comedy in it, and it even has a small thriller track in it. And that's how life is, right? Yeah. Life doesn't have a genre. All colors. Life keeps switching from one genre to another. So, so for me, everything in the same film will feel rooted, will feel real if it's primarily a human story. Yeah. So that human connect is important for me. థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. అది ఎలాంటి సినిమా అయినా సరే, ఒక పెద్ద బాహుబలి అయినా సరే, ఆ సినిమా ఇంత పెద్దగా ఆడడానికి కారణం నాకు తెలిసి ఆ స్పెక్టికల్ అదంతా మించి ఆ ఇమోషనల్ కనెక్ట్, ద బేసిక్ హ్యూమన్ కనెక్ట్ యూ హ్యాడ్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ దట్ స్టోరీ. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్ లైక్ Chilaso or a really big film. So for me, that's the genre that excites me the most, human stories. Yeah, so that's Rahul's journey so far. Thank you. From learning from YouTube and other classes to the very first film, National Award. Right. So we wish you all the best. Thank you so Many much. more to come, I'm sure about it. Thank Yeah, you so thank much. you so much. And I'd like to take this opportunity to thank the jury. I never got to meet them in person. I don't know who they are, but you made my day. And I would like to thank you the most for that look on my parents and my wife's face today. That look I will never forget. It's imprinted like a photograph in my memory. And to see them beam with so much pride and smile with joy, it was such a lovely feeling to watch them like that. And in jury ki dani koso aa look koso nenu thanks cheppuntunnanu. Thank you so much. Yeah, thank you.